చిన్న మెంతెం పనీర్ కూర. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిన్న మెంతెం పనీర్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పనీర్ 1, బెల్లం చిటికెడు, ఫ్రెష్ క్రీమ్ చిటికెడు. చిన్న మెంతం పనీర్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకు చిన్న మెంతి అంటే ఇదిగోండి, మనకు తెలుసు కదా, చిన్నగా ఉంటుంది, పెద్దగా అంటే 2 రకాలు ఉంటాయి. సాధారణంగా మనం ఏంటంటే చిన్న మెంతి వాడతాం, పెద్ద మెంతి 2 కూడా మన వంటలోకి వాడుకోవచ్చు. ఇక్కడ మనకి చిన్న మెంతి కూర ఏంటంటే ఏదైనా మెంతి కూర చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. స్కిన్ హెల్త్ ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. కడుపులో ఉన్నటువంటి చెడు మలినాలను తొలగించే విషయంలో, టాక్సిన్స్ ని అవుట్ చేసే విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఓకే, సో అంతేకాకుండా మనం ఇక్కడ ఒక మంచి పన్నీర్ కాంబినేషన్లో మనం ఈరోజు ఈ మెంతి కూరతో తయారు చేయబోతున్నాం. ఇది మనకి హార్ట్ హెల్త్కి మంచిది, డైజెషన్కి చాలా మంచిది, క్యాన్సర్ కారకాన్ని తగ్గిస్తుంది, తర్వాత క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, అండ్ కడుపులో మంట తగ్గిస్తుంది, హెయిర్ స్కిన్కి ఇంతకుముందు అనుకున్నట్టు చాలా చాలా మంచిది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మెంతి కూర మనందరికీ చాలా ఇష్టమైనటువంటి ఒక ఆకుకూర. మరి అది మన పనీర్ కాంబినేషన్తో మేతి పనీర్ లాగా అనుకోవచ్చు. అంటే అదంత హిట్ కాంబినేషన్, అలాగే ఇది కూడా. సో కాకపోతే హ్యాపీగా మన ఇంట్లోనే దాన్ని సాత్వికంగా చాలా రుచికరంగా తయారు చేసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మెంతి కూర ఎప్పుడూ కూడా డైరెక్ట్గా వేసే కన్నా కూడా మనం ఒక పిసరు దాన్ని వేయించేసుకొని ఆ తర్వాత కూరలో వాడుకుంటే చిరు చేదు అనేది చాలా వరకు పోతుంది. కొంతమంది మామూలుగా పప్పులు చేస్తూ ఉంటారు, మెంతికూర పప్పు. నేనంటాను డైరెక్ట్గా పప్పులోకి మెంతికూర వేయకుండా ఒక్కసారి వేయించేసుకొని ఆ తర్వాత మీరు పప్పులో వేసి చూడండి, దాని టేస్టే వేరే ఉంటుంది. అంటే కొంచెం ఆ చిరు చేదు ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అనమాట. సరే, ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం కాస్త వెన్న వేసుకుందాం. ఈ వంటను మనం పూర్తిగా వెన్నతోనే తయారు చేసుకుంటున్నాం. ఇది కొంచెం మనకు లైట్గా కరిగిన తర్వాత ముందుగా మెంతి కూరని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని మనం చక్కగా వేయించేసుకుందాం. కొంచెం ఎంతసేపు పట్టదండి, జస్ట్ ఒక 1 మినిట్ కూడా పట్టదని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఆకుకూరలు ఎంతసేపు పడతాయి చెప్పండి, జస్ట్ అలా అలా వేయించామా లేదా అన్నట్టుగా వేయించాలి. ఓకే, సో లైట్గా మనకు వెన్న కరిగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ మెంతి కూర ఏదైతే ఉందో దాన్ని ఈ బాండిలోకి తీసేసుకొని వేయించేసుకుందాం. సో నేనైతే మామూలుగా ఇలా కాడలతో పాటు వేస్తానండి. ఆ తోటకూర అయినా పాలకూర అయినా ఏదైనా సరే మామూలుగా అయితే అంతవరకు కట్ చేసి ఆ కాడల్ని పనేస్తూ ఉంటారు చాలామంది. కాడల్ని కూడా వాడాలి. కాడల్లో కూడా చాలా చాలా మంచి హెల్త్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి కాడల్ని పడేయకండి. ఇది ఒక్కసారి మనం వేయించుకుంటే ఏంటంటే మనకు వంట ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. అలాగే కొంచెం మనకు చేదు చెప్పాను కదా, చేదు ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో ప్రతి ఒక్క ఆకుకూరలో ఏదో ఒక గుణగణాలు ఉంటుంది. అలా మనకు మెంతి కూరలో కూడా చాలా ఉన్నాయి. కడుపులో పురుగుల్ని చంపేస్తుంది, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఓకే, ఇది వేయించేసుకున్నాం కదా, ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేయించేసుకున్నాం కదా. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొంచెం వెన్న వేసుకుందాం. కొంచెం వెన్న లైట్గా కరిగిన తర్వాత ఇక మన మెయిన్ కూర ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ముందుగా కాస్త అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. అన్ని పేస్ట్ రూపంలోనే వేస్తున్నానండి ఇక్కడ. సో మీరు ఏమైనా హోల్ గరం మసాలా దినుసులు కావాలి అంటే అలా కూడా మీరు వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మాత్రం నేను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ దాకా వేసాను. ఇది ఒక్కసారి మనకు పచ్చి వాసన పోయేంత వరకు ఒకసారి ఇలా కలుపుకోవాలి. సో దీంట్లో జస్ట్ ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. సో జస్ట్ మనకు అడుగంటకుండా ఉండడానికి అంతే. కంచు పాత్రలు కదండి, చాలా ఫాస్ట్గా అంటే వేడెక్కిపోతాయి, త్వరగా అడుగంటుకునే ఛాన్స్ కూడా ఉంటుంది.
సో కంచు పాత్రలు కదండి, తొందరగా హీట్ ఎక్కిపోతాయి, అలాగే అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇలా నున్నగా రుబ్బుకున్నటువంటి టొమాటో ప్యూరీ, ఇది కూడా ఒకసారి మనం బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు కావాల్సిన మసాలా పొళ్ళన్నీ కూడా మనకు ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకొక నిమిషం తర్వాత, అంటే కొద్దిగా ఇది మరుగు వచ్చిన తర్వాత కావాల్సినవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఏమేమి వేస్తున్నాం ఇందులో అంటే ధనియాల పొడి, ఆ తర్వాత జీలకర్ర పొడి, అంటే క్వాంటిటీకి తగ్గట్టుగా వేస్తున్నాను. ఆ తర్వాత కాస్త కారం, సో ఆల్రెడీ మనకు పచ్చిమిర్చి పేస్ట్ రూపంలో వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి, గరం మసాలా పొడి మాత్రం దీని మీద కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత చిటికెడు బెల్లం లైట్గా ఇంత, అంటే కొంచెం మనకు ఆ టేస్ట్ యాడ్ అవుతుందండి 100%. ఈవెన్ మనకి రెస్టారెంట్స్లో కూడా 100% వాళ్ళు ఒక చిన్నది యాడ్ చేస్తారు. ఇప్పుడు మనకు ప్రాపర్ గ్రేవీ, మీరు హోటల్స్లో చూసినప్పుడు కూడా గ్రేవీ అనేది ఇదే రకంగా తయారు చేస్తారనమాట. సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. అంటే ఇదే విధమైన ప్రొసీజర్ యూస్ చేసుకొని మీరు ఏ ఐటమ్ అయినా తయారు చేసుకోవచ్చు. నార్త్ ఇండియన్ రెసిపీస్ అంటే పనీర్ కర్రీ కానివ్వండి, లేకపోతే వేరే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీస్ కానివ్వండి, ఇలా ఏ వంట అయినా కూడా ఇదే ప్రాసెస్ అనమాట. అంటే గ్రేవీ తయారయ్యేది ఇలాగే. అల్లం పచ్చిమిర్చి పేస్టు, టొమాటో పేస్టు, అలాగే కావాల్సిన పొళ్ళు, కారము, ఇవన్నీ చక్కగా మనం వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించామనుకోండి, ఇక్కడ మనకు లైట్గా నూనె ఊజ్ అవుట్ అవుతుంది. సో దాంతో ఏంటి అంటే మనకు అర్థమవుతుంది గ్రేవీ పూర్తయిపోయిందని. ఇది ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత మనము చక్కగా మనం ముందుగా వేయించుకున్నటువంటి మెంతి కూర కూడా వేసేసుకోవచ్చు. సో పనీర్ అనేది మనకు ఆల్మోస్ట్ మనకు మెంతి కూర కూడా లైట్గా ఉడికిన తర్వాత చివరిలో కూడా వేసుకోవచ్చు. అంటే ఇంకా దింపుతాము ఒక 2 నిమిషాల్లో అన్నప్పుడు కూడా మీరు పనీర్ వేసుకోవచ్చు అనమాట. బికాస్ ఎక్కువ టైం పట్టదు కదా అందుకు. సో ఇది లైట్గా మరిగింది కాబట్టి మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి మెంతి కూర ఏదైతే ఉందో చిన్న మెంతి, సో దాన్ని ఈ గ్రేవీలో వేసేస్తున్నాను. ఇది కొంచెం మనకు మరిగిన తర్వాత ఇలా ఒక పనీర్ క్యూబ్ని తీసుకొని గ్రేటర్ తీసుకొని చక్కగా ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అంటే మీరు పనీర్ ముక్కలుగా వేసే కన్నా కూడా ఇలా గ్రేట్ చేసి వేస్తే ఏంటి అంటే మనకు గ్రేవీలో బాగా కలిసిపోతుంది. సో మనం తినేటప్పుడు కూడా మనకి ఎక్కువగా పనీర్ క్వాంటిటీ వస్తుంది. మీరు రోటీతో అలా తిన్నప్పుడు చాలా క్వాంటిటీ వస్తుంది అనమాట. సో మనకు పనీర్ వేస్ట్ చేసే అవకాశం కూడా లేదు దీంట్లో. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇది మనకు రోటీలోకి, జొన్న రొట్టెల్లోకి, దేనికైనా కూడా బాగుంటుంది. పులావ్లోకి, బిర్యానీలోకి. సో మంచి హెల్దీ రెసిపీ, ఇంట్లోనే సాత్వికంగా, ఎటువంటి టేస్ట్నర్స్ అట్లాంటివి ఏమీ లేకుండా, టేస్టింగ్ సాల్ట్లు, అజినమోటోలు లాంటివి ఏం లేకుండా చక్కగా రంగు కూడా చూసారా, ఎక్కడైనా మనం అసలు కలర్ వేసామా అండి, ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి. ఓకే, సో ఇప్పుడు మనము దీనిపై నుంచి లైట్గా ఫ్రెష్ క్రీమ్ వేసేసుకుందాం. ఇలా చాలా కారంగా మంచి కర్రీ చిన్న మెంతం పనీర్ కూర రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిన్న మెంతం పనీర్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పనీర్ 1,
బెల్లం చిటికెడు, ఫ్రెష్ క్రీమ్ చిటికెడు. చిన్న మెంతం పనీర్ కూర తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో వెన్న వేసి కరిగాక అందులో తరిగిన చిన్న మెంతం కూర వేసి వేయించుకొని అదే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త వెన్న వేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా పొడి, సరిపడ ఉప్పు, బెల్లం వేసి కాస్త నీళ్లు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న చిన్న మెంతం కూరను కూడా వేసి పనీర్ని కూడా తురుముకొని బాగా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చిన్న మెంతం పనీర్ కూర రెడీ.